ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎల్టీఎం, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అలాగే ఆల్కమ్ ల్యాబ్స్, ఇండియన్ రెన్యూ, డాబర్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఓవరాల్ గా ఇక ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్, మరి మార్చ్ క్వార్టర్ అయిపోయి 2 నెలలు అయింది కదా, మరి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే కార్పొరేట్ పర్ఫార్మెన్స్ లో ట్రెండ్ ఎలా ఉంది సార్? మొట్టమొదటి మార్చి నెల అయిపోయి 2 నెలలు అయిపోయిన మాట కరెక్టే. మామూలుగా అయితే 2 నెలల తర్వాత ఇంకా రిజల్ట్స్ వచ్చే కంపెనీలు ఏదో ఎక్సెప్షనల్ గా తప్పితే ఉండవు. కానీ ఈ మార్చ్ అంటే కూడా ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి అన్ని కంపెనీలు ఆడిట్ చేయించుకోవడానికి, అడ్జస్ట్మెంట్లు, ఫైనల్ లో ఎంట్రీస్ పాస్ చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల అన్ని కంపెనీలు రిజల్ట్స్ వచ్చాయంటే ఎక్కువ భాగం, సింహభాగం వచ్చేసినాయి. కానీ ఇంకా మెజారిటీగా రీజనబుల్ గా చాలా కంపెనీలు రావాల్సినట్టుగా కనపడుతుంది. అందువల్ల ఇప్పుడు వరకు వచ్చిన ట్రెండ్స్ చూడబోయే ముందు ఒక్కసారి మార్కెట్ ట్రెండ్ కూడా చెప్పి అప్పుడు దీని గురించి కూడా చూపిస్తాను. స్క్రీన్ మీద నేను షేర్ చేసిన డేటా కనుక చూసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే నిఫ్టీ ప్రస్తుతం బ్రహ్మాండంగా కరెక్షన్ లో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ బాగా తగ్గింది కాబట్టి భయపడాలా, మార్కెట్ తగ్గినప్పుడు రిజల్ట్స్ చూసి ధైర్యం తెచ్చుకోవాలా దానికి వీలుగా ముందు ఈ ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆఖరిలో అడుగులో ఉన్నటువంటి అంకెలేఖన చూసినట్టు గ్రీన్ కలర్ లో బార్ కనపడుతుంది. గ్రీన్ కలర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మార్కెట్ కరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన పీక్ లో నుంచి 10% తగ్గితే కరెక్షన్ అంటాం. ఇలా కరెక్షన్ లో కొనుక్కున్న ప్రతి వాళ్ళు, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, ఒకవేళ కనుక మీరు చేసే సిద్ధాంతం ప్రకారం కొనుక్కుని ఉంచుకుందాము అనుకుంటే ఇండెక్స్ కొనుక్కున్నా కూడా 10 నుంచి 12% చాలా తీరిగ్గా 1, 2, 3, 4 years లో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అందువల్ల ఇది కొనుక్కోవడానికి మంచి అవకాశం అని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఎన్ని కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి, ఆ కంపెనీలో ఎన్ని బాగున్నాయో కూడా చూడాలి. అంటే చాలా కంపెనీలు వచ్చి చాలా కంపెనీలు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవన్నీ చూపించే బదులు నేను ఏం చేస్తానంటే మార్కెట్ క్యాప్ లో 10,000 కోట్ల మినిమం సైజ్ ఉండేది చూద్దాం. ఎందుకు అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ లాభం సంపాదించాలి అంటే వాళ్ళు అడిగే మాట అదైనా, వాళ్ళు అడగని, వాళ్ళు తెలుసుకోవాల్సిన, ఫాలో అవ్వాల్సిన సూత్రం ఏంటి, ప్రిన్సిపల్ కొద్దిగా గొప్ప సేఫ్ గా ఉండాలని ఆలోచించాలి. అందుకని 10,000 కోట్లని పెట్టాను. ఫిల్టర్ ఏంటంటే మరి చిన్న చిన్న కంపెనీలు వచ్చి రోడ్డు మీద పోయి చిన్న చిన్న కంపెనీలు చెప్తే బాగోదని ఉద్దేశంతో. అలా చూస్తే 1, 2 కాదండి, దాదాపుగా 170 కంపెనీలు ఇప్పటికి లాభాలు వస్తూ ప్రాఫిట్లు పెంచుకుంటూ కనీసం ఫెయిర్ వాల్యూతో పోలిస్తే మార్కెట్ వాల్యూ ఇప్పుడు 30% గ్యాప్ లో ఉన్నాయి. అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా నేను ఏం చేస్తానంటే అన్ని చదవటం కష్టం కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇందులో చూస్తుంటే మీకు గ్యాప్ ప్రకారం చూస్తే మొట్టమొదటి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ ఉంది, సుప్రీం పెట్రో, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్, పూనావాలా, లాయిడ్స్ మెటల్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ కాపర్ అన్ని ఉన్నాయి. కానీ అలా కిందకి వెళ్ళినట్లయితే చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ 170 కంపెనీలు ఉన్నాయంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, మార్కెట్ ఏమో బాగా తక్కువలో ఉంది, బాగా కాకపోయినా 10% కరెక్షన్ లో ఉంది, అంటే పెరగటానికి వెయిట్ చేస్తూ ఉన్నది. అదే సమయంలో మార్కెట్ లో ఉన్నటువంటి అనేక కంపెనీలు 170 కంపెనీలు 1, 2 కాకుండా మనకి కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. అంటే ఇంతకన్నా మీకు కొనుక్కోవడానికి అవకాశం రాదు. ఇవన్నీ నాకు భయం అండి అంటే ఇండెక్స్ కొనుక్కోండి. ఇవన్నీ కాదండి కొద్దిగా ధైర్యం చేస్తాను, మీరు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారు కాబట్టి నేను కొనుక్కుంటాను అనుకుంటే ఇందులో ఉన్న కంపెనీలు నేను పలానాది కొనుక్కోమని కూడా చెప్పక్కర్లా. ఇందులో ఉన్న ఏవైనా కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ ఆ ఇండస్ట్రీలు పక్కనే ఇండస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆ ఇండస్ట్రీలో కనుక మీ ఎక్స్పోజర్ 20% కన్నా ఎక్కువ లేకపోతే ఇందులో ఉన్న దాదాపు ఏ కంపెనీ అయినా కొనుక్కోవచ్చు. అంటే సంపాదించడం, లాభం సంపాదించడం అనేది మనకందరికీ అందుబాటులో ఉంది. అంతేగాని ఇక్కడ స్క్రీన్ లో కూర్చున్నటువంటి టీవీ ప్రోగ్రామ్ లో కూర్చున్న నాకు కానీ మిగతా వాళ్ళు కొంతమందికే కాదు, అందరికీ అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. వాడుకుంటారో వాడుకోరో మీ ఇష్టం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే సార్. సార్, ప్రెసెంట్ రేట్ లో నాట్కో ఫార్మా, సిమెన్స్ ఎనర్జీ ఈ 2 కొనుక్కోవచ్చు సార్? సిమెన్స్ ఎనర్జీ కొత్తగా వచ్చిందండి కాబట్టి ప్రస్తుతం దాని గురించి మాట్లాడటం నేను అంతగా ఇష్టపడను.
కారణం ఏం లేదు, కంపెనీ గురించి కనీసం 5-6 క్వార్టర్లు బాగా స్టేబుల్ డేటా వస్తే కానీ అనలైజ్ చేయటం మంచిది. అలా కాకుండా 2 క్వార్టర్లు చూసి, అంటే పిల్లాడు పుట్టంగానే డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ప్రెసిడెంట్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని చెప్పడం ఎంత పొరపాటో. అలాగే కొత్తగా వచ్చిన కంపెనీ వేరే కంపెనీ నుంచి స్పిన్ ఆఫ్ అయి వచ్చినా కానీ స్టేబుల్ పెర్ఫార్మెన్స్ వస్తే కానీ అనలైజ్ చేయలేం. నాట్కో గురించి చూస్తే మాత్రమే వాళ్ళ రేటు తగ్గింది కాబట్టి బహుశా మీకు కొద్దిగా కొందామని ఆలోచన వస్తుందేమో. రేటు తగ్గిందని కాదండి, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కూడా చూడాలి. పెర్ఫార్మెన్స్ చూస్తుంటే కొద్దిగా కాంప్రమైజ్ అయినట్టుగా కనపడుతుంది. అన్నిటికన్నా ముందు టాప్ లైన్ సేల్స్ డేటా కూడా చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. సేల్స్ చూస్తే మొన్నటి వరకు 4,500 కోట్లు ఉంటే ఇప్పుడు ఈ డిసెంబర్లో మార్చిలో వచ్చినటువంటి క్వార్టర్కి చూస్తే 12 నెలల కాలానికి 12 months లో చూస్తే 4,078 కోట్లు, అంటే సేల్సే తగ్గిపోయింది. అందువల్ల ప్రాఫిట్ కూడా 1,540 కోట్లు ఉన్న ప్రాఫిట్ 1,370 కోట్లకు వచ్చింది. ఏ కంపెనీకైనా లాభం రావాలంటే ముందు బిజినెస్ ఉండాలి. బిజినెస్ అంటే మొట్టమొదటి సేల్స్ నెంబర్ బాగుండాలి. ఆ సేల్స్ నెంబరే తగ్గిన కంపెనీలో మీరు నేను ఇప్పుడు వెళ్ళి ఎదుర్కొందామా అంటే, చేపలు పట్టాలంటే నదికి వెళ్ళండి, ఓపిక ఉంటే సముద్రానికి వెళ్ళండి, బురద గుంటలో పట్టుకుంటే ఏమొస్తాయి. అందువల్ల ఈ కంపెనీ ప్రస్తుతం ఈ రేంజ్ లో కొనుక్కోవటానికి అనువుగా లేదు. ఎందుకంటే సేల్స్ అయితే తలబడుతున్న కంపెనీ మనం అంటుకోవటం మన ఒంటికి మంచిది కాదన్న ఉద్దేశంతో. అదర్వైజ్ మార్జిన్స్ అన్ని బాగానే మెయింటైన్ అవుతున్నాయి, అమ్మింది ఏదో బాగానే అమ్ముతున్నారు. 1,370 కోట్లు కూడా మంచి ప్రాఫిటే. కానీ దీనికి ప్రైస్ నిర్ణయించబోయే ముందు అంతకు ముందు వచ్చినటువంటి బ్రహ్మాండమైన ప్రాఫిట్లన్నీ చూసుకుని ప్రైస్ నిర్ణయించబడుతుంది. అందువల్ల తగ్గింది కాబట్టి కొందాం అనుకోకండి, కొంటే ట్రేడర్స్ అవుతారు. మీరు ట్రేడర్స్ కానీ, గ్యాంబ్లర్స్ కానీ, స్పెక్యులేటర్స్ కానీ అయిపోతే నేను మీకు సరితూగే వ్యక్తిని కాదు, నేను మీకు సలహా ఇవ్వలేను. అందువల్ల ఈ కంపెనీ నేను ఎంత తక్కువలో ఉన్నా కూడా కొన్నాం, ఎంత తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తే ఓన్లీ 23% గ్యాప్ ఉంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ కంపెనీ ఫర్ యూ ఆర్ ఫర్ ఎనీ రిటైల్ ఇన్వెస్టర్స్ నౌ. గారు సార్, ఇది లాస్ట్ 1 week లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఏవైనా కంపెనీలు తడబడుతున్నట్లు కనిపించాయా? అవి ఇన్వెస్టర్లు వదిలించుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారా? అసలు ఏమంటారు సార్? ఇప్పుడు 2 విషయాలు చెప్పాలమ్మా. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం, ఒకటి కంపెనీలు తడబడుతున్నాయా అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీలో పెర్ఫార్మెన్స్ పెద్దగా బాగాలేకపోతే కనుక వదిలించుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పాలి. అందువల్ల ఖచ్చితంగా కొన్ని తడబడుతాను ఉంటాయి, ఆ కంపెనీలు చూపిద్దాం. అలాగే ఎక్కువ మంది అడిగేది ఏంటంటే మా దగ్గర ఉంటే కదండి ఆ కంపెనీలు, మా దగ్గర డబ్బు ఉంది, కొనుక్కోవడానికి ఏం బాగున్నాయో చెప్పడానికి కూడా అడుగుతూ ఉంటారు. అందువల్ల 2 మనం కన్సిడర్ చేయడం వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అందువల్ల ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ లాస్ట్ 1 week లో, అంటే May 25 తర్వాత రిజల్ట్స్ వచ్చి ఏదైనా కంపెనీలు 24 నుంచి కూడా తీసుకుందాం, ఏదైనా కంపెనీలు ఆల్రెడీ పూర్ రిజల్ట్స్ వచ్చాయని చూపించడానికి వీరికి ఇప్పుడు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాను, చూస్తే అందరికి అర్థమవుతుంది ఒకసారి. ఇందులో 5 కంపెనీలు ప్రస్తుతం చూస్తే ఈ కంపెనీలన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బాగాలేక సెల్లింగ్ వచ్చినాయండి. ఒకటి పాలిమెడిక్యూర్, రెండో జేకే టైర్స్, పెద్ద కంపెనీలు చిన్నవి కూడా కాదు. అలాగే గుజరాత్ ఫ్లోరోకెమ్, ఏడీ ప్యారీ, సుజ్లాన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రిజల్ట్స్ అంత పెద్ద బాగాలేవు కాబట్టి పూర్ రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే ఈఎంపీ ఎగ్జిట్ అంటే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్, మనం అనుకున్నటువంటి అంచనా కట్టిన ప్రైస్ వస్తే మంచి కంపెనీ అయినా అమ్మాలి, మంచి కంపెనీ కాకపోయినా అమ్మాలి. ఇది మంచి కంపెనీలా కాదా అని చెప్పడం లేక నేను చెప్తున్నా, ఈ కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కానీ మాకు తెలియదు, పెర్ఫార్మెన్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. అనుకున్న ధర వచ్చి మనం అమ్మవలసిన కంపెనీలు ఏమన్నాయని చూస్తే ఇదిగోండి, ఆఫీస్ స్పేస్ ఒకటి, అదానీ టోటల్ గ్యాస్ ఒకటి, త్రివేణి టర్బైన్ ఒకటి, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఒకటి, ఫిలాటెక్స్ ఒకటి, అలాగే ఐఎఫ్బి ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఈ 6 కంపెనీలు అమ్ముకోమని వచ్చిందనమాట. అంటే ప్రజలకు అర్థం కావాల్సిందంటే ఈ కంపెనీల్లో కనుక ఎందాక చెప్పిన 5, ఈ 6లో కనుక మీ కంపెనీలు ఉన్నట్లయితే మీరు కనుక పోర్ట్ఫోలియో కొద్దిగా ప్రాఫిటబుల్ గా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఇవి వదిలించుకుంటే మంచిదన్నమాట. లేకపోతే ఇప్పుడు మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఉన్న వాటిలో ఏదైనా కొనుక్కోవడానికి బాగున్నాయా అంటే కనుక ఇదిగోండి ఇప్పుడు కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. మొట్టమొదటి ఏం చేస్తానంటే అందరినీ కూడా వీలైనంత వరకు లార్జ్ క్యాప్ వైపు కనుక మళ్లించినట్లయితే పెట్టుబడి సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశంతో 10,000 కోట్లు చూపిస్తున్నాను. 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తుంటే సేల్స్ ఎంత పెరిగాయో, ప్రాఫిట్ ఎంత పెరిగాయో కనపడుతుంది. సో కాబట్టి మీరు ఎవరిని ఇంకా వివరాలు అడగక్కర్లేదు, ఎంత ప్రాఫిట్ పెరిగిందంటే మీకే కనపడతా ఉంటుంది లేటెస్ట్ క్వార్టర్ లో. అలా పెరిగిన తర్వాత మార్కెట్ క్యాప్ ఎంత ఉందో కనపడి, మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో చూసి, పేర్ ప్రైస్ ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? గ్యాప్ ప్రకారం ఎక్కువ కంపెనీ కొనాలి అంటే మార్కెట్ క్యాప్ 10,000 కన్నా కోట్ల కన్నా ఎక్కువనే కాబట్టి ఇందులో ఏ కంపెనీ అయినా బాగానే ఉంటాయి. ఎక్కువ గ్యాప్ అని కొనుక్కోవడం యూజువల్ గా మంచి పద్ధతి, అది మీ ఇష్టం. ఇలా మనకి దాదాపుగా 15 కంపెనీలు కనబడుతున్నాయి. కానీ వెంబటే ఇన్వెస్టర్స్ ఏమంటారంటే ప్రసాద్ గారు ఎప్పుడు లార్జ్ క్యాప్ గురించి చెప్తుంటారు, చెన్నై చెప్పడం లేదు అంటారు. అలా చెన్నై కూడా చెప్పాలంటే 2,000 కోట్ల నుంచి చూపించమని అడిగితే చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇప్పుడు 40 కంపెనీలు, అంటే 15 నెలల్లో ఇంకో 25 కంపెనీలు పెరిగాయి. ఈ 40 కంపెనీలు అన్ని కూడా ఇక్కడ మీ కళ్ళెదురుగానే కనపడతా ఉన్నాయి. ఎందుకు నేను స్క్రీన్ మీద పేర్లు చదవటం లేదు అంటే ఈ వీడియో ఎలాగో మీరు ఏబిఎన్ మనకు ఆటోమేటిక్ వీడియోలో యూట్యూబ్ లో పెడతారు కాబట్టి ఆ వీడియో తీసుకుని స్క్రోల్ చేసుకుంటూ మీకు కావాల్సిన చోట ఆపుకుంటే
కంపెనీలు అన్ని పేర్లు కూడా కనపడతాయి. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి, బోలెడ్ అనే కంపెనీలు, ఇంతకు ముందు మనం చెప్పింది 170 కంపెనీలు అన్ని కలిపి. ఇప్పుడు మనం ఏం చేసాం, 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండి ఈ లాస్ట్ 1 వీక్ లో రిజల్ట్స్ వచ్చినాయి ఎన్ని ఉన్నాయని చూస్తే 40 ఉన్నాయి. అలాగే లాస్ట్ 1 వీక్ లో ఉన్నటువంటి 10,000 కన్నా ఎక్కువ ఉంటే 15 వచ్చినాయి. ఇలా డేటా గనక మన దగ్గర అందుబాటులో ఉంటే దానికి మన ఇష్టం వచ్చినట్లుగా మనకు మ్యానిపులేట్ చేస్తూ మనకు కావాల్సిన కంపెనీలు వెతికి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డేటా డేటా డేటానే మొత్తుకుంటుంది. డేటా గనక లేకపోతే మన దగ్గర ఇంధనం లేకుండా కారు ఎక్కి నడుపుదాం అనుకుంటే ఎంత పిచ్చిగా ఉంటుందో, అలాగే డేటా లేకుండా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇస్తే కూడా ఇన్వెస్టర్లకు మంచిది కాదు అని చెప్పడానికి కొద్దిగా ఎక్కువ ప్రజెంట్ చేయాల్సి వచ్చింది అనమాట. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.